జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 4వ తేదీ బుధవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 4వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారి ప్రయత్నాలు విఫలం కావు. ఈ రోజు మీరు చేసే ఏ ప్రయత్నము కూడా ఒమ్ము కాదు. ముఖ్యంగా జాబ్ సెర్చ్ చేస్తున్న వారికి, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి, బెటర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి, మల్టీవర్క్ టాలెంట్ ఉన్నవారికి, నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి, ఇలా వీరందరికీ కూడా ఈరోజు టైం బాగుంది. అలాగే డబ్బు పరంగా కూడా ఎటువంటి లోటు ఉండదు. కీలకమైన మనీ వ్యవహారాలు, బ్యాంక్ పనులు, అప్పులు ఇవ్వడానికి చేసే పనులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ బుధవారం మేషరాశి వారికి ఒక కొత్త వ్యక్తి వలన ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ మీద, స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్లో డబ్బును పెట్టుబడిగా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వలన లాభం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలతో ఈరోజు మీకు కాస్త చికాకు కలుగుతుంది. సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా వచ్చిన గొడవలను, అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదాలను, తోడికోడళ్ల వ్యవహారాలను ఒక గట్టున పెట్టగలుగుతారు. గొడవలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ బుధవారం రోజు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఈ బుధవారం రోజున మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు. అలాగే సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహనం కొనుగోళ్లకు మరియు ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, తాకట్టు పెట్టడం కానీ చేయకండి. అలాగే అప్పు చేయడం కూడా మంచిది కాదు. పొరపాటున అప్పు చేసినా, అప్పు ఇచ్చినా, తాకట్టులు పెట్టినా వీటి వలన భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆవుకు ఆకుపచ్చ కూరగాయలు కానీ, గడ్డిని కానీ మెత్తగా వేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి హరగౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజించి లలితా సహస్రనామాలను పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. వీలు కుదరని వారు ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు చేసినట్లయితే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి.